ఏంటి బా పరీక్షిస్తున్నావు? ఎండు మిర్చి పచ్చిమిర్చి ఎలా వద్దని. మంత్రశక్తి అంట బా. దాచపల్ల గుర్తు ఏం కాదు. నువ్వు నమ్మట్లేదు కదా? ఇలాంటి గుర్తులు కార్లుకుంటే దొబ్బేసి నేను సోడా కలుపుకుని తాగేసేవాడిని. గుర్తు చేతిలో పెడితే గత్తరైపోతాను అనుకున్నావా? అస్సలు నమ్మను. కానీ ఇలాంటి ట్రిక్కే ఇంకొకటి ఉంది, దాన్ని నమ్ముతా. మనల్ని ఇరికించడానికి చూస్తున్నాడు. ఏంటి బా అది? అంజనం. అంటే ఏమైనా తినేదా? తిని తిన్నగా శ్మశానానికి వెళ్ళి పడుకో, కప్పెట్టేస్తారు. ఊరేగింపు ఖర్చు ఉండదు. కాదా? చెప్పు. అరిచేతిలో అంజనం ఎత్తే కొట్టేసినోడు ఎవడో కొట్టొచ్చినట్టు కనబడతాడు. తినేవాళ్ళు ఉంటే మరీ ఎరిపప్పులు చేస్తావు. అరిచేతిలో కనపడడం ఏంటి? అద్దం పద్దం లేకుండా మాట్లాడతావు. అద్దం పద్దం లేకుండా మాట్లాడుతున్నా. రేపు నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, కళ్ళు పేలిపోతాయి. ఎవడి ప్లాన్ లో వాడున్నాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటో మనం చూపిద్దాం. ఏ అంజలిలోని చండాలమైన మొహమ్మతే ఏం చేయాలని ఆలోచిస్తున్నావా? మేకప్ వేసుకుని రెడీగా ఉంటాలే. అబ్బా అబ్బానే గాని అదృష్టం ఒకసారి తలుపు తడుతుందంటే నువ్వు నమ్ముతావా? కిచెన్ తలుపు, బెడ్రూమ్ తలుపు, బాత్రూమ్ తలుపు. సారీ, ఆ టైంలో ఎవరు తలుపు కొట్టినా మెయిన్ డోర్ తలుపు బా. ఆ తలుపు అయితే నాకెక్కడ ఛాన్స్ ఇస్తారా? మీరే దూరిపోతారు కదా. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నీకొచ్చింది. అయ్య బాబా, ఏంటో అదృష్టం. మా ఫ్రెండ్ దగ్గర కొత్త iPhone 16 ఉంది బా. డబ్బులు అవసరం అయ్యి ఎట్టు చీప్ గా అమ్మేస్తోంది. నువ్వెన్న లాగుతావేంటి? నాదేమో OnePlus, నీది మీ అక్కదే ఐఫోన్స్. అందుకే కదా బా మొత్తం ఐ ఫ్యామిలీ చేసేద్దామని చూస్తున్నాను. అంతా ఐ ఫ్యామిలీ అవుతారు, తర్వాత నేను ఐ సినిమాలో విక్రమలో అవుతాను. ఐఫోన్ స్టైల్ బా. ఆహా. ఐఫోన్ ఉన్న వాళ్ళు పాకెట్లున్నా పెట్టుకోరు, చేతిలోనే పట్టుకుని తిరుగుతారు. ఎందుకు? లెవ్వులు. ఇదేదో ప్లాన్ వేసింది. అంత లెవెల్ మెయింటైన్ చేయాలంటే మనం ఎంత పెట్టాలో? ఎంత బా? ముష్టి 30,000. ముష్టి 30,000? iPhone 16 ముష్టి 30,000కి ఇచ్చేస్తుందా? డబ్బులున్నాయా? ఎందుకు లేవు? ముష్టి 30,000 కదా అన్నాయి. మరి లాస్ట్ వీక్ అంతా ఫ్యామిలీతో మూవీకి వెళ్దాం అంటే 300 కూడా లేవన్నావు. అన్ననా? అంటే ఇలాంటి అవకాశాలు ఎప్పుడో కానీ రావు కదా, అందుకని సీక్రెట్గా కొన్ని డబ్బులు పక్కన పెడతా ఉంటాను. నువ్వు రేపు ఐఫోన్ తెప్పించే, లాగేద్దాం. అలాగే బా, రేపు తెప్పించేస్తాను. గుత్తి పక్కన పెట్టు. వీళ్ళకి గేమ్ ఏంటో నేను వేస్తాను కదా. దొరికావు బా. డబ్బులు లేవని ఐఫోన్ కొనడానికి రెడీ అయిపోయావు. ఎగ్జాక్ట్గా అక్క దగ్గర కొట్టేసిన అదే 30,000. నిన్ను ఇరికించడానికి ఇదే కరెక్ట్ టైం. రేపటితో గేమ్ ఎండ్. ఓహో, ఆఫీస్కి చిక్కేసి నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నాడా? చెప్తా. ఎక్కడికి వెళ్తున్నారు? ఒక మిడిల్ క్లాస్ మొగుడు మార్నింగే లేచి సొక్కా ప్యాంటు వేసుకుని ఎక్కడికి వెళ్తాడా? పార్కు చుట్టూ పరిగెత్తడానికి వెళ్ళొచ్చు. 9ంటికా? కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళొచ్చు. ఇలా ఇస్త్రీ బట్టలు వేసుకున్నా? అయితే పక్కింటి ఆవిడ కోసం మేడ పైకి వెళ్ళొచ్చు. నేను నీ మొగుడిని తెలిసాక కూడా ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళు నా వంక చూస్తారని? అది కాలనీలో ఆడవాళ్ళకి మనమంటే గౌరవం. మ్యాన్ హోల్ మూత తీసుందని ఎవరైనా అందులోకి దిగి ఏముందో చూస్తారా? జీవితం కంపైపోద్ది. కాలనీలో లేడీస్ కూడా నీ మీద సేమ్ ఫీలింగ్. నన్ను కన్నెత్తి చూసిన వాళ్ళ జీవితం కంపైపోద్ది. వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళకన్నా మీరే బాగా ఫీల్ అయిపోతున్నారు. మరి నేను ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నానే? ఆఫీస్కి. తెలిసి కూడా తింగర కోసం అడిగితే ఏం చేయాలి? కౌంటర్లు వేయాలి. ఇప్పుడు నేను ఎత్తనే అయ్యాగా? అయ్యేలే గాని ఆగు, ఎవడో పిలుస్తున్నాడు. చెప్పరా బావా, మా ఆవిడ దాని పుట్టినరోజుకి కారు కొనియమంటుంది బావా. డైమండ్ నెక్లెస్ కొనిస్తానని చెప్పు. కార్ కన్నా డైమండ్ నెక్లెస్ కాస్ట్ ఎక్కువ కదా బావా. నెక్లెస్ దొరుకుతుంది కానీ కారు దొరకదు కదరా. అర్థమైంది బావా. కోటింగ్ బాగుంది. జీవితాంతం ఇలా మోసం చేయడానికి నన్ను పెళ్లి చేసుకుంది. నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి జీవితానికి సరిపడగా ఒక్కసారి మోసం చేశారు కదా. ఉప్మా తిని అందులో వేసిన ఎంటుకలు తీసే తింటా. ఎలా తెలుసు? నా మీద కోపం వచ్చినప్పుడల్లా ఇలా ఎంటుకలు వేసే కదా ఉన్న జుట్టు అంతా ఓడగొట్టుకున్నావు.
నా జుట్టు చాలా బాగుంటుంది, పొడుగ్గా ఉంటది అంటారు కదా, రెండేస్తే తింటారని. నువ్వు అన్నాల్లోని కూరల్లోని ఎంటుకలు ఎందుకు ఎత్తవో నాకు తెలిసే. నీకు నాతో గొడవెట్టుకోవడానికి కారణం దొరకనప్పుడల్లా ఇలా ఎంటుకలేసి జుట్టు ఊడిపోతుందని వంకతో నాతో గొడవ పెట్టుకుంటావు కదే. కనిపెట్టేశాడే. ఇప్పుడు ఎందుకు గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నావు? మిమ్మల్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపడానికి. ఆపి తర్వాత అడుక్కు తింటావా? ఈ ఒక్క రోజుకి వెళ్ళకపోతే ఏం కాదులే. అబ్బో, ఎంత సంపాదించినా సరిపోవట్లేదనే సాడిస్ట్ పిల్లలు అందరికీ ఉంటారు. కష్టపడద్దు, ఖాళీగా కూర్చోమనే పెళ్ళ నీకే దొరికిందా? అంత సాక్రిఫైసింగ్ సహృదయురాలేం కాదు నీ సోదరి. ఇచ్చిందిగా నిమ్మకాయ గుర్తులు. ఇప్పుడు దొంగ ఎవరో తేల్చాలి, అదే కదా? మరి కాదా? ఈ 3 గుత్తులు మీ ముగ్గురు దగ్గర పెట్టుకోండి. ఎవరు దొంగలు కారో వాళ్ళ నిజాయితీని నిరూపించటానికి వాళ్ళ గుత్తిలోని ఎండుమిర్చి పొద్దునికి పండుమిర్చి అవుద్ది. నిమ్మకాయ గుత్తులట్టుకొని రండి, దొంగ ఎవరో తేలుతా. తింటే వారం రోజులు ఏందన్నా. ఏంటి బా రిజల్ట్? ఎండుమిర్చి పండుమిర్చి అయిందా? నీదయిందా? నిజాయితీకి జాతీయ జెండా లాంటి దాన్ని అయ్యే ఉంటాయి. జెండాకర్ ఇచ్చి కొడుతున్నట్లు ఇన్వాల్వ్ చేసేవంటే. ఎందుకు బా నేనంటే మరీ అంత ఎటకారం నీకు? ఎవరితో కోన్ కిస్కా గొట్టం iPhone 16 అమ్మేస్తుందని డీల్ మాట్లాడావు నాతో. ఏమైంది? క్యాష్ డౌన్ క్యారీ ఆన్ బా, నువ్వు డబ్బులు ఇస్తే తెప్పించడమే. ఆహా, ఏ క్యారీ ఆన్ తర్వాత క్యాష్ డౌన్ ఉండదా? డబ్బులు ఇస్తేనే కదా బా ఎవరైనా నమ్ముతారు. మరి ఇందాకేంటి నిజాయితీ జాతీయ జెండాని ఎదకోరలు చెప్పావు? ఓ, నువ్వు అలా వచ్చావా? నమ్మకానికి అమ్మ వంటి దానిలా మిల్క్ యార్డ్లో డైలాగులన్నీ కొట్టా. ఈ- ఐఫోన్ ఉందా లేదే? అది లేదు కదా? అక్క దగ్గర డబ్బులు నువ్వే కొట్టేసావని నాకు తెలుసు. అది బయటికి రప్పిద్దామని. నేనే కొట్టేశానంటున్నావు అంటే నువ్వు కొట్టేలేదా? జూలై సినిమాలో అక్క సోను సూద్ అయితే నువ్వు అల్లు అర్జున్. మీరే టాప్ మోస్ట్ థీవ్స్. మధ్యలో చిల్లర దొంగ బ్రహ్మానందం లాంటిదాన్ని. నేను ఎలా కొట్టేస్తాను బా, దొరికిపోవడానికి తప్ప. మరి ప్లాన్ వేసిన కోట శ్రీనివాసరావు ఎవరే? పోనీ అక్కే కొట్టేసి అక్కే పోయి అని కట్టింగ్ ఇస్తోందా? నా దగ్గర కొట్టేసిన డబ్బులు దాచి నాకే కటింగ్లు ఇస్తే తర్వాత నేను కొట్టేనా? ఏంటి ఆ డబ్బుల్ని నీ ప్యాంట్ జేబుల్లోంచి అప్పుడప్పుడు కొట్టేసి స్టీల్ డబ్బాలో దాచి 30,000 చేసిందన్న విషయం కూడా నీకు తెలుసా? లేదు, ఇప్పుడే నువ్వు చెప్పావు. ఇలా దొరికిపోయినేంటి? దాందే కోడి మెదడు అనుకున్నాను. నీది కూడానా? ఎలా బాయిలా? కోసి 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 కొడవలు పొదునైనట్టు మీతో ప్లాన్లు ఏసీ 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 ఇలా తయారయ్యాను. అంతేలే బా, దొంగలు చేసే తింగర పనుల వల్లే పోలీసు వాళ్ళకి కొత్త క్లూలు దొరుకుతాయి. అయినా నా దగ్గర డబ్బులు దొబ్బేసి దాని సొంత డబ్బుల్లా ఏం బిల్డప్ ఇస్తుంది అది. ఇప్పుడు ఉంటుంది చూడు నా చేతిలో. బా, ఆ, కొంచెం నీ 2 కాలు తీసి మంచం మీద పెడితే ఆ, పట్టుకుని ఒకటి చెప్తా బా. పర్లేదు, దుప్పటి పడైపోద్ది చెప్పు. పొరపాటున నేను నీకు చెప్పానన్న విషయం దానికి చెప్పాక బా, ఆ శ్మశానంలో మసానా బాబాతో నాకే చేతబడో చేయించేస్తుంది. నువ్వు కామ్గా ఉంటే నేను నీ కాంపౌండ్లోకి రాను. ఫెవికిక్తో మూత అంటించేసుకోమంటావు బా? అంత వద్దు. అలాగే బా. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానే. యాండి 10 నిమ్మకాయల పంచితే ఏంటో చూద్దాం. ఆ, ఉమ్. నిమ్మకాయ గుత్తులు తెచ్చారా? ఎండు మిర్చి పండు మిర్చి అవ్వలేదు అంటే ఇద్దరు కలిపి దొబ్బేశారా? ఏంటో అడుగుతుంది. నాకు తెలియదు బా. నేను కష్టపడి కొంచెం కొంచెం కూడబెట్టుకున్న డబ్బుల్ని కొట్టేయడానికి మీరు అసలు కడుపుకి రైస్ తిన్నారా, గ్రాస్ తిన్నారా? ఓ అరుతుంది ఇది. ఏంటో ఏం అర్థం కావట్లే.
దానికి చూస్తారండి. మర్యాదగా ఎవరెంత కొట్టేశారో తీసి ఆ ఎర్రగుడ్డలో పెట్టండి, లేదంటే మసానం బాబాతో చెప్పి మీ ఇద్దరి మీద మంత్ర ప్రయోగం చేయిస్తా. చెయ్యిద్దిలే గాని అసలు ఎండుమిర్చి పండుమిర్చి ఎలా అయ్యిద్ది? నిజాయితీ ఉంటే అవుద్ది, దొంగతనం చేయకుండా ఉంటే దూరమిచ్చిలా తయారవుద్ది. ఎలా? ఇలా అంజీ, వాడు ఎండుమిర్చి పచ్చిమిర్చి అయింది బా. అవును, ఆడు దొంగ కాదు కాబట్టి మశానం బాబా మంత్రశక్తి వల్ల అయింది. మరంటే ఈ విషయం మా సనం బాబాతో చెప్పు. ఇప్పుడు చెప్తా. ఆ, నా డబ్బులు దొరికేసాయిరా అంజీ. హలో బాబా, మీ మంత్రశక్తి ఫలించింది. ఎండుమిర్చి పండుమిర్చి కాదు, ఏకంగా పచ్చిమిర్చి అయింది. దొంగలు దొరికారు. నువ్వు ఊరుకోవమ్మా, మీ ఆయనలో చెప్పమంటే చెప్పా, మంత్రశక్తి లేదు మట్టి కట్టలేదు. ఇప్పుడు ఇదేనే లిక్కి, నువ్వు మా ఆవిడతో ఏం చెప్పావో ఒకసారి చెప్పమ్మా. నువ్వు చెప్పమన్నట్టే చెప్పా అన్నయ్య. ఏం చెప్పావమ్మా? మసానం బాబా దగ్గరికి వెళ్తే డబ్బులు దొరుకుతాయని చెప్పా అన్నయ్య. ఏం ప్లానింగ్? మరి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎలా అయింది? హ్మ్. ఆడే డబ్బులు కొట్టేయాడు కాబట్టి అయింది. నిజాయితీ నిరూపించుకోవడానికి ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చిమిరకాయలు తీసి గుత్తుకు గుచ్చాడు ఎదవా. గుత్తిలో నిమ్మకాయకు బదులు నీ తలకాయ గుచ్చాల్సింది. ఈ రోజు నా దినం పెట్టేస్తుంది ఈవిడ. అమ్మని అమ్మ. ఏరా ఎండింది మళ్ళీ పండుద్దారా? ముందు నా డబ్బులు ఇవ్వరా? ఎత్తవా? ఈ డబ్బులు అయి నా కష్టార్జితం నాయి. ఎవరి కష్టార్జితము? పాపా ఇరికించేసావు కదా బా. చెప్పేశావా? బావ చెప్పేలా చేశాడు. గుత్తిలో పచ్చిమిర్చిలో ఇలా ఇరుక్కుపోయానేంటి? నీ గేమ్ నువ్వాడావు కదా? ఆడా. నీ గేమ్ నువ్వాడావు కదా? ఆడా ఆడు ఎండ్ చేశాడు.